భోగాపురం విమానాశ్రయంలో రేపటి నుంచి విమాన రాకపోకలు మొదలు కానున్నాయి. ఇప్పటికే అన్ని విమాన సంస్థలు తమ కార్యకలాపాలను భోగాపురం నుంచి ప్రారంభించాయి. విమాన షెడ్యూల్ కూడా అందించారు. విశాఖ విమానాశ్రయం సేవలు భోగాపురం ఎయిర్పోర్టుకు మారుతున్న తరుణంలో విమానాశ్రయంతో తనకున్న అనుబంధాన్ని వీడియో ద్వారా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పంచుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి ప్రయాణం తనకు జీవితకాల మధురానుభూతి అని ఎంపీ కలిశెట్టి చెప్పుకొచ్చారు. తొలి విమాన ప్రయాణం ఢిల్లీ ప్రయాణం ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. 20 సంవత్సరాలు ఎయిర్పోర్ట్ తొలి ప్రయాణికుడిగా నేను బహుశా నా ప్రయాణం విమాన ప్రయాణంలో వెళ్ళడం జరిగింది. అలాగే తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఈ 2 ఏళ్ళలో ఎయిర్పోర్ట్లో చాలా ప్రయాణం చేయడం జరిగింది. చాలా ఎక్కువ ప్రయాణాలు చేయడం జరిగింది. ఎందుకంటే కాన్ఫరెన్స్కి రావడం, వెళ్ళడం, సెషన్స్కి వెళ్ళడం, మధ్యలో మళ్ళీ రావడం, ఇక్కడి నుంచి ఈ 20 సంవత్సరాల్లో వందలాది ప్రయాణాలు చేయడం జరిగింది. ఇది ఒక మంచి అనుభూతి ఎయిర్పోర్ట్కి. సో అందుకు ఈరోజు ఇదే ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి స్వామివారు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోసం భోగాపురం ఎయిర్పోర్టు మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, పెద్దలందరూ కూడా వచ్చి ప్రారంభం చేశారు. చాలా అద్భుతంగా జరిగింది. మనకి ఉత్తరాంధ్ర మంచి వేదిక అయింది. సో స్వామివారు కృప వల్ల అంతా బాగా జరిగిందనే ఆనందంతో మా ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని రేపు మళ్ళీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తిరుపతి నుంచి నేరుగా మళ్ళీ ఆ ప్లేట్లో వచ్చి ల్యాండ్ అవుతున్నాం. దాదాపు 50 సంవత్సరాలు మనకి ఈ ఎయిర్పోర్టు సర్వీస్ ఇచ్చింది.